నుంచి గెలిచారు. మరి 2023లో 5,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ని నేను మీకు ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్కారం. నా ప్రియమైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు, నా నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలకు, నా శ్రేయోభిలాషులకు మీ మర్రి జనార్దన్ రెడ్డి తెలియజేయంది ఏమనగా, నేను పార్టీ మారుతున్నట్లని కొన్ని మాధ్యమాల్లో కొంతమంది పనికట్టుకుని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇట్టి విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా చివరి శ్వాస వరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత పెద్దలు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆశీస్సులతో బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తా. నా పార్టీ కార్యకర్తల కోసం, నా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ మర్రి జనార్దన్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు, నాగర్ కర్నూలు నియోజకవర్గం అంటూ కూడా కొద్దిసేపటి క్రితం ఆయన ఈ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నిజంగా ఆయన పార్టీలోనే కొనసాగబోతున్నారా? ఎందుకంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, రాజకీయ నేతలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో పార్టీలోనే కొనసాగుతూ ఉంటూ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. బట్ ఆఫ్టర్ దట్ రోజుల వ్యవధిలోనో లేకపోతే కొన్ని సందర్భాల్లో గంటల వ్యవధిలోని మళ్ళీ పార్టీ కండువా మార్చేసుకునే పరిస్థితి ఉంటూ ఉంటుంది. అంతవరకు ఆలోచనలో ఉన్నాం. అందువల్ల నేను అటువంటి వ్యాఖ్యలు చేశానో లేకపోతే అప్పుడు అటువంటి రెస్పాన్స్ ఉండిందను, ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల రీత్యా పార్టీ మారాల్సి వచ్చిందను, ఇటువంటి అంశానికి సంబంధించి ఆ తర్వాత చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మరి జనార్దన్ రెడ్డి విషయంలో ఏం జరుగుతోంది? ఆయన పార్టీలోనే కంటిన్యూ అవకాశం ఉందా, లేకపోతే బీజేపీలో చేరే అంశానికి సంబంధించి ఇప్పుడు తర్జన భర్జన పడుతున్నారా? అసలు ఏం జరుగుతోంది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, మరి జనార్దన్ రెడ్డి ఇటు పార్టీ మారట్లేదు, నేను బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతూ అంటున్నారు, కానీ ప్రచారానికి సంబంధించి కావచ్చు లేకపోతే ఈ అంశానికి సంబంధించి కావచ్చు ఆయన పార్టీ మారబోతున్నారు, ఇటు కమలం గూటికి చేరుకోబోతున్నారు అనే అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. అసలు ఏం జరుగుతోంది? ఆయన తర్జన భర్జనలో ఉన్నారా, లేకపోతే ఏమైనా క్లారిటీ వచ్చిందా? కమలం పార్టీలోకి ఆయనకి ఎంట్రీ లేదు, అటువంటి ఏమైనా ఇండికేషన్స్ లేకపోతే అటువంటి సైన్స్ ఏమైనా వచ్చిన సందర్భం ఉందా? ఏం జరుగుతోంది మరి జనార్దన్ రెడ్డి విషయంలో? ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందినటువంటి అచ్చంపేట్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం అంతా కూడా హాట్ టాపిక్ గా మారింది. గువ్వల బాలరాజుతో పాటు మరో 4 ఎమ్మెల్యేలంతా కూడా బీజేపీ పార్టీలో చేరబోతున్నారనేటటువంటి వార్తలంతా కూడా ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యాయి. అందులో భాగంగానే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మర్రి జనార్దన్ రెడ్డి కూడా బీజేపీ పార్టీలో చేరబోతున్నారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారు. ఆయన సైతం గువ్వల బాలరాజు బాటలోనే వెళ్తారనేటటువంటి వార్తలన్నీ కూడా నాగర్ కర్నూలు జిల్లా సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, మిగతా చాలా మాధ్యమాల్లో కూడా ప్రచారమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మనం ఆర్టీవీ కూడా ఈ అంశంపై క్లారిటీ తీసుకునేందుకు మర్రి జనార్దన్ రెడ్డికి ఫోన్ చేయడం జరిగింది. మర్రి జనార్దన్ రెడ్డితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఎక్కడా కూడా పార్టీని వీడట్లేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను. పెద్దలు కేసీఆర్, కేటీఆర్ వారి సూచనల మేరకే పార్టీని బలోపేతం చేసుకుంటూ పార్టీకి లైన్ లోనే పనిచేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా అవాస్తవం, వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ కూడా ఆర్టీవీతో మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అన్ని మాధ్యమాల్లో మర్రి జనార్దన్ రెడ్డి ఫోటో కావచ్చు, పేరంతా కూడా పార్టీ మారుతున్నటువంటి ఎమ్మెల్యే లిస్ట్ అంటూ కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేల పేర్లు వస్తున్నటువంటి నేపథ్యంలో తన పేరు కూడా ఆ లిస్ట్ లో ఉన్నటువంటి నేపథ్యంలో మర్రి జనార్దన్ రెడ్డి తన కార్యకర్తలకు, తన అభిమానులందరికీ కూడా క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. తనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్లలో అన్నిట్లో కూడా పోస్ట్ చేశారు. ప్రియమైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు నమస్కారాలు అంటూ కూడా, నేను పార్టీ మారుతున్నట్లు కొన్ని మాధ్యమాల్లో కొంతమంది పనిగట్టుకొని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా చివరి శ్వాస వరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత పెద్దలు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆశీస్సులతో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తా అంటూ కూడా మర్రి జనార్దన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికి మొదటి నుంచి కూడా ఏదైతే గువ్వల బాలరాజు ఎపిసోడ్ పార్టీ మార్పు అనేటటువంటి అంశం వచ్చినటువంటి నేపథ్యంలోనే గువ్వల బాలరాజుతో పాటు అటు అబ్రహం కావచ్చు, అదేవిధంగా మర్రి జనార్దన్ రెడ్డి కావచ్చు, మిగతా ఇంకొంతమంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలంతా కూడా
బీజేపీ పార్టీలో చేరబోతున్నారు అనేటటువంటి వార్త ప్రచారమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై స్పందించారు మర్రి జనార్దన్ రెడ్డి. తను పార్టీ మారుతున్నట్టు వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా అవాస్తవం అంటూ కూడా కొట్టిపాడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వార్తలకన్నిటికీ కూడా బలం చేకూర్చే అంశం ఏంటంటే మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు కలిసి దాదాపుగా ఒక గంట సేపు చర్చించుకున్నట్టు కూడా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే గువ్వల బాలరాజు బీజేపీ పార్టీలో చేరేందుకు, బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సమాయత్తమైనటువంటి నేపథ్యంలో ఒక్కసారి గువ్వల బాలరాజును బుజ్జగించేందుకు, తనతో సంప్రదింపులు జరిపేందుకు హరీష్ రావు సూచనల మేరకే మర్రి జనార్దన్ రెడ్డి గువ్వల బాలరాజుతో సంప్రదింపులు జరిపి తనతో మాట్లాడినట్టుగా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారిద్దరి కలయికను చూసినటువంటి కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని తాను కూడా గువ్వల బాలరాజు వెంట, గువ్వల బాలరాజుతో పాటే బీజేపీ పార్టీలో చేరుతారు, తాను కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారు అనేటువంటి వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇదంతా కూడా నేనంటే గిట్టని వారు నాపై అసత్య ప్రచారాలు చేసేందుకే ఈ తరహాలో ప్రచారం చేస్తున్నారు. వాటిని ఎవరు నమ్మరాదు. నేను ఖచ్చితంగా నా తుది శ్వాస వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను. కేసీఆర్, కేటీఆర్ వారు ఎలాంటి సూచనలు చేస్తే అలాంటి సూచనలు పాటిస్తూనే పార్టీ బలోపేతానికి పనిచేస్తానంటూ కూడా మర్రి జనార్దన్ రెడ్డి తన వ్యక్తిగత ఖాతాలో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సచిన్. రైట్ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం పార్టీ మార్పుపై రియాక్ట్ అయ్యారు మరి జనార్దన్ రెడ్డి. తాను పార్టీ మారడం లేదంటూ చెప్పుకొచ్చారు ఆయన. తనపై కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు మరి జనార్దన్ రెడ్డి. తన చివరి శ్వాస వరకు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా అంటూ కూడా చెప్పుకొచ్చారు. కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులతో పార్టీలో కొనసాగుతూ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల కోసం పనిచేస్తా అంటున్నారు ఆయన. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు మరి జనార్దన్ రెడ్డి. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా నాగర్ కర్నూలు నుంచి గెలిచారు మరి జనార్దన్ రెడ్డి. 2023లో 5,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ రెడ్డి చేతులు ఓటమి పాలయ్యారాయన. ఈ నేపథ్యంలో పార్టీ మారుతారన్న అంశానికి సంబంధించి జరుగుతున్న ఆ ప్రచారాన్ని ఖండించారు మరి జనార్దన్ రెడ్డి. తను పార్టీ మారేది లేదు, బీఆర్ఎస్ పార్టీలోని తన చివరి శ్వాస వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను, బీఆర్ఎస్ పార్టీలోని కంటిన్యూ అవుతా అంటూ కూడా చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా ఆయన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పార్టీ మార్పుపై రియాక్ట్ అయ్యారు మర్రి జనార్దన్ రెడ్డి. నేను పార్టీ మారడం లేదంటూ చెప్పుకొచ్చారు మరి జనార్దన్ రెడ్డి. తనపై కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు మర్రి. తన చివరి శ్వాస వరకు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా అంటున్నారు ఆయన. కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులతో పార్టీలో కొనసాగుతూ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల కోసం పనిచేస్తా అంటున్నారు మరి. ఈ మేరకు ట్వీట్ చేశారు మరి జనార్దన్ రెడ్డి. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా నాగర్ కర్నూలు నుంచి గెలిచారు మరి. 2023లో 5,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ని నేను మీకు ఒకసారి చదివించే ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్కారం. నా ప్రియమైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు, నా నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలకు, నా శ్రేయోభిలాషులకు మీ మర్రి జనార్దన్ రెడ్డి తెలియజేయంది ఏమనగా, నేను పార్టీ మారుతున్నట్లని కొన్ని మాధ్యమాల్లో కొంతమంది పనిగట్టుకుని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇట్టి విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా